వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 గోవులను చట్టానికి విరుద్ధంగా గోవధశాలకు తరలిస్తున్న సందర్భంలో అనేక సంవత్సరాలుగా గోవులను రక్షించేటువంటి ఒక ధర్మ కార్యం కోసం నిరంతరం పాటుపడుతున్నటువంటి బజరంగ్ దళ్ కార్యకర్త అయినటువంటి సోను సింగ్ ప్రశాంత్ సింగ్ పై ఎంఐఎం పార్టీ గుండాలు కాల్పులు జరపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఒక దుర్మార్గమైన చర్య. ప్రభుత్వము చేయాల్సిన పనిని ప్రభుత్వము పోలీసులు చేయలేని పరిస్థితుల్లో గోవులను రక్షించాల్సినటువంటి బాధ్యతను గుర్తించి ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా బజరంగ్ దళ్ కార్యకర్తలు గోరక్షకులు గోవులను రక్షించడం ఒక బాధ్యతగా చట్టానికి లోబడి వ్యవహరిస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా భాగ్యనగర్లో ఇది మొదటి సంఘటన కాదు. గతంలో సంజయ్ అనేటువంటి ఒక కార్యకర్త బజరంగ్ దళ్ కార్యకర్త మీద కూడా హత్యాయత్నం చేయడం జరిగింది. ఆయన కింద పడేసి కారు మీదికెళ్ళి తీసుకుపోయే ప్రయత్నం చేస్తే చావు బతుకుల మధ్య ఇదే హాస్పిటల్లో కొన ఊపిరితో ఉండి ఇలా ప్రాణాల నుంచి బయటపడ్డాడు. వాళ్ళు ఇది మొదటి సంఘటన కాదు. ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. గోవధ నిషేధ చట్టం అనేది ఉంది. అది దాన్ని పాలకులు గుర్తించాలి. గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేస్తే మాకు తుర్కోల ఓట్లు పోతాయని చెప్పి ఇవాళ పాలకులు భయపడుతున్నారు. ఎంఐఎం పార్టీకి వత్తాసు పలుకుతున్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇదే విధంగా ఎంఐఎంకు వత్తాసు పలికినప్పుడు ఎంఐఎం గుండాలు రెచ్చిపోయి దోపిడీలు అనేక రకాలుగా ఆగడాలు బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఎంఐఎం పార్టీ గుండాలు చేశారు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ పాలనలో అంతకంటే ఘోరమైనటువంటి సంఘటన జరుగుతుంది. నిన్ననే నిజామాబాద్లో తెలిసి మనకు ప్రమోద్ అనే వ్యక్తిని ఇలా ఎంఐఎం పార్టీ గుండా ఏ విధంగా హత్య చేసిండండి. ఇది మొదటి సంఘటన కాదు. ఇది బట్ ఇలా గోరక్షకులు ఎందుకు వస్తున్నారు? ఇవాళ ప్రభుత్వం చేయలేదు కాబట్టే ఇవాళ గోమాతను భారతీయులందరూ కూడా ఒక తల్లిగా ఒక దైవంగా భావించేటువంటి సంస్కృతి భారతీయ సంస్కృతి. ప్రతి భారతీయుడు భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క భారతీయుడు అనుకునే వాళ్ళు గోమాతను తల్లిగా భావించాలి, దైవంగా భావించాలి. ఇస్లాంలో గోమాతను వధించమని ఎక్కడైనా ఉన్నదా? నిజంగా మీరు భారతీయులైతే గోమాతను తల్లిగా భావించండి. లేకుంటే మీ తల్లిని కూడా మీరు నరుక్కుంటారంటే దానికి ఏం చేయలేము మేము. అటువంటి నీచపు ఆలోచన ఇస్లాంలో ఉందా చెప్పండి. బీఫ్ తింటే మజా ఉంటుందని చెప్పి ప్రసంగాలు చేసేటువంటి ఫాల్తుగాలు ఉన్నప్పుడు సమాజం గిట్టే ఉంటుంది. ఇలా మళ్ళీ చెప్తున్నాను, నేను ఇస్లాంలో గోవును వధించమని లేదు, గోవును తల్లిగా భావించమని భారతీయ సనాతన ధర్మం చెప్తున్నది. మీరు ఇదే గోమాతను ఈ విధంగా వధిస్తే మీ తల్లిని మీరు నరుక్కున్నట్టే. అట్లా నరుక్కోవడానికి సిద్ధమైతే మీ ఇష్టం, అది మీ కర్మ, మీ విజ్ఞత వదిలేస్తున్నాం. అది వాళ్ళ ఎన్ని రోజులు సహనం, ఓ సహనానికి అద్దు ఉంటుంది. కానీ దానికి ప్రభుత్వం ప్రికితనంగా భావిస్తే గిట్నే ఉంటుంది. ఇలా ముఖ్యమంత్రి గారు వచ్చి గోశాలలో పెడతాను. గోశాలలు ఎందుకు పెడుతున్నావు? గోశాలలు నువ్వు ఫస్ట్ గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేయి. ఇవాళ మీరు అమలు చేయకుంటే మా తల్లిని మేము కాపాడుకునే ప్రయత్నం చేస్తే, మా దైవాన్ని మేము కాపాడుకునే ప్రయత్నం చేస్తే, మా ధర్మాన్ని మేము రక్షించుకునే ప్రయత్నం చేస్తే, ఎవరైతే అవమానపరుస్తుండో, ఎవరైతే వధిస్తుండో వాడు మంచోడైపోయాడు. ఎవరైతే చట్టాన్ని కాపాడాలని చెప్పి చట్టానికి అనుగుణంగా పోలీసులకు ప్రభుత్వాన్ని సహకరించే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద తప్పుడు ప్రచారాలు అవుతున్నాయి. వాళ్ళ పోలీసు వాళ్ళ ప్రెస్ మీటింగ్ పెట్టారు. ఏం పెట్టారు? నేను దయచేసి మీడియా యాజమాన్యం విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి తప్పుడు ప్రచారాలు మీరు ప్రచారం చేయకండి. మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను. పోలీసు వాళ్ళు చెప్పిందంతా అబద్ధం. జూబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ హిందువులందరూ ఓటు బ్యాంక్గా మారుతున్నారు కాబట్టి
ప్రభుత్వము పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇవాళ ప్రశాంత్ సింగ్ అనే వ్యక్తి మీద, ఒక గో రక్షకుని మీద తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నది. దాన్ని మీడియా ద్వారా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నది. మీడియా యాజమాన్యానికి 2 చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ప్రచారాన్ని బంద్ చేయండి. మా పర్సనల్ రిక్వెస్ట్. ఇది ధర్మాన్ని మీరు కూడా అవమానపరిచిన అవుతారు. ధర్మాన్ని రక్షించండి. ఇలా సోను సింగ్ అనే వ్యక్తి 5 లక్షల కోసం ఆలోచించబడితే ఇలా పోలీసు వాళ్ళు అంటున్నారు, ఏమంటున్నారు? సోను సింగ్ వల్ల ₹1 కోటి నష్టం జరిగిందట ఆ ఫాల్తిగానికి. అంటే ₹1 కోటి వరకు దందా చేస్తుంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇవాళ ₹1 కోటి దందా నష్టం చేస్తున్నారు. పక్క నష్టం ఏంది? ఈ పంత మరదంతరాలు. వ్యాపారానికి నష్టం వచ్చిందని పోలీసులు భావిస్తున్నారు. కానీ మనిషిని చంపి బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చింది? రివాల్వర్ ఎక్కడి నుంచి వచ్చింది? రివాల్వర్లు పెట్టి ₹1 కోటి దందా చేస్తున్నప్పుడు కూడా పోలీసుల చెక్ పోస్టులు ఏమైనాయి? పోలీసులు ఎందుకు పట్టించుకుంటలేరు? రివాల్వర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? నువ్వు రివాల్వర్ గురించి మాట్లాడు, కాల్పులు జరిపిన దాని గురించి మాట్లాడు. దాని గురించి మాట్లాడకుండా 5 లక్షలు డిమాండ్ చేసిండట, ₹1 కోటి దందా నష్టం చేసిండట, అందుకే కాల్పులు జరిపినట. అంటే నిందితులు సమర్థిస్తున్నారు వీళ్ళు. ఇలా మీ బతికెందుకే ప్రభుత్వం? మీదికి వచ్చి బొట్లు పెట్టి పూజ చేసుకున్నాడు. కేసీఆర్ గడ్డ వేసిండు, రేవంత్ రెడ్డి గడ్డ చేస్తున్నాడు. కేసీఆర్ గిరే గోవను పెట్టి పూజ చేసిండు యాగాలకు ముందు. గోవధను నిషేధించడం అమలు చేయబడి గోవులం వధిస్తే కూడా బజరంగ దళ కార్యకర్త దాడి చేస్తాడో కేసీఆర్ పడుచుకోలే. పోయి పాపం తలిగింది, పాపం పండింది, ఫామ్ హౌస్ పట్టండి. ఇలా రేవంత్ రెడ్డి సర్కార్కి అదే జరుగుతుంది. ఇవాళ మీరు ఓట్ల కోసం కక్కుర్తి పడితే, హిందువుల మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నం చేస్తే, హిందువుల దైవాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తే, హిందూ ధర్మాన్ని హేళన చేసే ప్రయత్నం చేస్తే, గో రక్షకులను అవమానపరిచే ప్రయత్నం చేస్తే, గో రక్షకులను తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తే మీకు కేసీఆర్కు పట్టిన గతి కంటే హీనంగా పడుతుంది విషయాన్ని గుర్తుంచుకోండి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.